నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. దేవీ నవరాత్రుల్లో భాగంగా రెండవ రోజు చాలా చాలా వైభవంగా అమ్మవారిని గాయత్రి రూపంలో కొలవటం అనేది అందరికీ విదితమే. అయితే దశమహావిద్యల్ని అనుసరించి కూడా మీరైతే ఏ సాధన చేస్తారు, ఎలా అమ్మవారిని ప్రార్థిస్తారు అనే విషయాన్ని కూడా చాలా అద్భుతంగా వివరిస్తూ ఉన్నారు. దశమహావిద్యల జోలికి వెళ్ళొద్దు అని ఖచ్చితంగా మాట్లాడతారు. కరెక్టే, వెళ్ళకూడదు. కానీ ఆచరించే ఏదైతే వామాచారంలో అమ్మవారిని కొలుస్తామో ఆ పద్ధతిని అనుసరించొద్దు అనేది ఎప్పటి నుంచో మీరు చెప్పటం కానీ డెఫినెట్ విఘ్నులు ఎవరైనా కూడా అదే చెప్తారు. కాకపోతే ఊరికే నమస్కారం చేసుకోవటానికి తప్పేమైనా ఉంది అంటారా? అసలు వీటి గురించి ఒకసారి వివరణ. రైట్. అంటే ఇక్కడ మంచి ప్రశ్న. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే కనుక ఎప్పుడైతే నేను ఒక దశమహా విద్యల ప్రపంచంలోకి వెళ్ళిపోయాక సో మనం దైనందికంగా కొలిచేవి కొంతవరకు మరుగున పట్టాయి నా వరకు. అయితే అలాగని ఇప్పటికీ క్రమం తప్పకుండా కొలిచే వాళ్ళు అయితే కనుక కొంతవరకు శివుడు తప్పనిసరిగా ఉంటాడు, తర్వాత వినాయకుడు ఉంటాడు, ఆంజనేయుడు ఉంటాడు. వీళ్ళు ముగ్గురు బహుశా నా జీవితంతో పాటు వాళ్ళు ఉంటారు. కానీ ఈ దశమహావిద్యలు ఎప్పుడైతే నాకు పరిచయం అయ్యాయో, ఎప్పుడైతే అంటే ఇంచుమించుగా నాకు 2011లో వీళ్ళ గురించి అర్థమైంది. అది కూడా మన కొత్తాలం పీఠాధిపతి గారి వల్ల మరింత ఎక్కువ తెలవటం అనేది జరిగింది. ఇవి అబ్జర్వ్ చేసినంత వరకు, అంటే నేను పరిశీలించినంత వరకు కూడా ఇవి ఏమంటాం కొద్దిగా వేగంగా పనిచేయటం అనేది ఒకటి. తర్వాత రెండోది సంక్లిష్ట పరిస్థితులు ఏవైతే ఉంటాయో, అంటే కొన్ని కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. అంటే సపోజ్ ఇప్పుడు ఇందాక మనము అంటే ఇంతకు ముందు అవతారం ఏదైతే ఉందో బగలాముఖి ఉంది కదా, ఈ బగలాముఖి అనేది మన మీద ఏదైనా సరే తప్పుడు కేసులు బనాయించినప్పుడు ఆ కోర్టు కేసుల నుంచి బయటపడడానికి, అంటే మన న్యాయం మన తరపున వాదించే ఎవరైతే న్యాయవాది ఉంటాడో వాడి రూపంలో కూడా అమ్మవారు అక్కడ వాడికి మాటలు రాకపోయినా ఈవిడ మాట ఇస్తుంది. ఆ రకంగా కోర్టు కేసులు మనం గెలిచేలా చేస్తుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే ధర్మబద్ధమైన మీ కేసు అయినప్పుడు, అంటే మనదేదో స్థలము భూమో ఆక్రమించేశారు అన్యాయంగా వేరే వాళ్ళు, అలాంటప్పుడు ఖచ్చితంగా మీరు బగలాముఖిని పట్టుకుంటే కనుక ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుంది. సో అలా అక్కడ ఏంటంటే ఒక కోరిక, ఒక విధవెత్తమైన దేవత అనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అంటే నేను ఏదైతే కృష్ణమూర్తి పద్ధతిలో ఒక సమస్య వచ్చినప్పుడు అది డైరెక్ట్ చెప్తుంది. అదే సంప్రదాయబద్ధంలో అయితే మనం శోధించుకుంటూ రావాలి. సో ఇప్పుడు పరిభాషలో చెప్పాలి అంటే కనుక ఇది రెడీమేడ్ ఫుడ్ లాంటిది. అది కొద్దిగా వండి వండి చేసుకోవాలి, కొంచెం కష్టతరం. మరి రెడీమేడ్ ఫుడ్ లో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని అంటారు కదా, అంటే ఇక్కడ అదే రెడీమేడ్ గా వాడే ఫుడ్ అయినా సరే మనం సంప్రదాయ దినుసులతో చేసినప్పుడు అయితే దాంతో వచ్చే ఇబ్బంది మీరు మూర్ఖత్వానికి పోయి దాంట్లో జరిపేస్తే మసాలాలు యాడ్ చేస్తేనే, వామాచారం అనే మసాలా యాడ్ చేస్తే ప్రమాదం. సో అది ఆ రకంగా మీరు చేసినప్పుడు అయితే ఇబ్బంది లేదు, ఖచ్చితంగా చెయ్యండి. అయితే ఇక్కడ మనకి ఇందాక అంటే ఇంతకు ముందు మొదటి అవతారం ఏదైతే ఉంటుందో ఆ మొదట్లో కూడా మనం 3 పద్ధతుల్లో మాట్లాడుకున్నాం. ఇవాళ రెండో రోజుకి వద్దాం. ఈ రెండో రోజుకి వచ్చినప్పుడు ఇవాళ పూజించాల్సిన సంప్రదాయ పద్ధతులు అయితే గాయత్రీదేవి. తర్వాత మనం దశమహావిద్యల్లోకి వెళ్తే కనుక రెండో విధానంలో వెళ్తే అక్కడ తారాదేవి. రైట్. కానీ శుక్రవారం అయింది కాబట్టి నా పద్ధతిలో వచ్చేప్పుడు కమలాత్మిక శుక్రుడికి సంబంధించిన అమ్మవారి కింద కూడా చూస్తారు కదా, అంతే కమలాత్మిక. సో అందుకని అలా నా వరకు నేను ఏంటంటే కొద్దిగా వేరే విధానంలో వెళ్తాను. బట్ వారానికి మీరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అది కొన్ని సమయాల్లో ఆ నక్షత్రం చాలా బలమైంది అనుకోండి. అంటే ఇప్పుడు సపోజ్ శుక్రవారంతో పాటు ఏ భరణినో పూర్వాషాఢో అలా వచ్చింది, అద్భుతం కదా. సో అలాంటప్పుడు నేను కొద్దిగా వాటిని వెనక్కి నెట్టి దీనికి ముందుకు రావటం అనేది ఉంటుంది. అసలు మామూలుగా దశమహావిద్యలు కాకుండా ఇంచుమించుగా 15 రకాల విద్యలు ఉన్నాయి. మనకి ఎక్కువ 10 విద్యలు చెప్తాం కానీ ఇంకా 5 విద్యలు ఎగస్ట్రా ఉన్నాయి ఇందులోనే. సో అలా పూజించే వాళ్ళు కూడా ఉంటారు. సో అందుకని నేను చేసేది ఏంటంటే ఈ 15 విద్యల్లో ఈ రోజు మనం చేయడానికి, ఇప్పుడు శనివారం వచ్చింది అనుకోండి, మనం ధూమావతికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం అనేది ఉంటుంది. సరే అక్కడ మూడోది వచ్చేప్పుడు త్రిపుర సుందరి ఉంటుంది. ఇలా ఒక్కొక్క పద్ధతి కొద్దిగా తేడా ఉంటుంది. సరే ఇప్పుడు ఫస్ట్ మనం సంప్రదాయ పద్ధతిలో గాయత్రీదేవి మాట్లాడుకుందాం.
ఎలా గాయత్రి అనుగ్రహాన్ని ఎలా పొందాలి? సరే గాయత్రి మంత్రం అనేది ఎవరికి ఉపదేశం ఉంటే వాళ్ళు దాన్ని ఎలాగో ఫాలో అవుతారు ఆ మంత్రం అనేది. సో దాన్ని మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లా. కానీ ఏదైతే గాయత్రి అంటే ఇప్పుడు నిజంగా చెప్పాలంటే కనుక ఇవాళ మీకు ఎన్ని వేల గాయత్రులు ఉన్నాయో మనకే తెలియదు. అవును. అంటే మీ నక్షత్రానికి ఒక గాయత్రి ఉంది, మీరు పుట్టిన ఉంటుందిగా, తేదీకి ఒక నిజమేగా? గాయత్రి ఉంది ఉమ్, ఉంది ఉంది ఉమ్. సంవత్సరాలకు గాయత్రి ఉంది. సంవత్సరాలు సంవత్సరాలు కూడానా? అంటే క్రోధి నామ సంవత్సరానికి ఒక గాయత్రి దానికి ఉంటుంది. గాయత్రి వాళ్ళ ఉంటుందా? పెద్దలకి గాయత్రులు ఉంటాయి. ఉమ్. సో అలా 60 వర్షాలకి 60 గాయత్రులు. మనం అంటే సంవత్సరం అనేది కాదు, వర్షం అంటాం కదా అక్కడ. వర్షం, అవును. సో 60 వర్షాలకి కూడా 60 గాయత్రులు ఉన్నాయి. సో అందుకని గాయత్రులు అనేది అనంతం. అనంత గాయత్రులు ఎలా ఉన్నాయి, వీటి శక్తి కూడా అనంతం. 100%. సో అనేక మందికి మరి జ్ఞాన భిక్ష పెట్టిందే గాయత్రి ఇది. సో అందుకని వేదాలే మరి ఆవిడని కదా, వచ్చాయి. ఆవిడ నుంచి వచ్చాయంటారు. ఆవిడ ఇక ముఖం నుంచి అందుకే వచ్చాయి. వేదాల నుంచి వచ్చి ఉమ్. వేదమాత ఆవిడ. వేదమాత. అంటే మనకి జీవితంలో చెప్పింది ఏంటంటే, పురాణాలని చెప్పింది ఏంటంటే, జన్మనిచ్చిన తల్లిని కానీ వేదమాత అయిన గాయత్రిని ఎప్పుడు మర్చిపోకూడదుట. బా. ఉమ్. సో అందుకని వీళ్ళిద్దరిని పూజించడం అనేది మన జన్మ సుకృతం. ఉమ్. తల్లిని పూజించాలి, తల్లితో పాటు ఈ వేదమాతను కూడా పూజించాలి. సో Right. అందుకని ఖచ్చితంగా గాయత్రి దేవిని కూడా మనం పూజించాలి. సో గాయత్రి మంత్రం అనేది ఆ రకంగా ఉంటుంది. అయితే ఇక్కడ విడిగా గాయత్రికి ఏంటంటే తేలికైన పద్ధతిలో చెప్పాలంటే కనుక ఓం హ్రీం గాయత్రీ దేవ్యే నమః. ఓం హ్రీం 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 ఆకి రావద్దు, హ్రీం. హ్రీం ఓం హ్రీం గాయత్రీ దేవియే నమః. అనేది అది మామూలుగా మంత్రం. అలా కాకుండా మామూలుగా భూర్భువస్వాహ అనేది అది ఎవరు వాళ్ళకి అందరికీ ఉపదేశం తెలిసిందే. ఉంటే అది వాళ్ళు చేసుకుంటారు. ఉమ్. అది వేరే పద్ధతి, అది ఒకటి. సరే ఇక్కడ తారాదేవికి వచ్చినప్పటికీ కూడా ఓం హ్రీం క్లీం తారాదేవ్యే నమః. ఓం హ్రీం క్లీం తారాదేవ్యే నమః, అది ఆవిడ మంత్రం. ఇక్కడ కమలాత్మికి వచ్చేప్పటికి ఏంటంటే ఓం శ్రీం ముందుకు వస్తుంది. ఉమ్. ఓం శ్రీం హ్రీం క్లీం ఉమ్. కమలాత్మికాయ నమః. ఓం శ్రీం హ్రీం మూడు క్లీం. ఉన్నాయి, 3 బీజాక్షరాలు. ఉమ్. ఓం శ్రీం హ్రీం క్లీం కమలాత్మికాయ నమః, అదొకటి. ఈ 3 పద్ధతులు. సో ఈ 3 పద్ధతులలో పూజించడం అనేది అది అది ఎవరి శక్తి 108 సార్లు చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. 2-3 నిమిషాల్లో అయిపోతుంది. రైట్. ఏమంటే ఈ బీజాక్షరాలు ఇవి కాకుండా స్విచ్ వర్డ్ రూపంలో మరి కమలాత్మిక అంటేనే శుక్రుడికి సంబంధించి అన్న హింట్ ఇచ్చారు కాబట్టి, శుక్రుడు అంటే సకల సుఖాలు కదా. రైట్. సుఖాల్ని మేము పొందాలి జీవితంలో అనుకుంటే గనక ఏ స్విచ్ వర్డ్ తో పొందొచ్చు? రైట్. ఇక్కడ లోటస్ అనేది Lotus. సో ఆ లోటస్ అనేది ఎప్పుడు కూడా చేసుకోవాలి. ఎప్పుడు కూడా మనం దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం అనేది ఉంటుంది. Right. లోగడ ఇలాగా మీకు ఇంకోటి కూడా ఒకసారి చెప్పాను, దాన్నైనా సరే ఈ రోజు అయితే కనుక పట్టించవచ్చు, జాస్మిన్. జాస్మిన్. సో ఈ రెండిట్లో ఏదైనప్పటికీ కూడా దశమహావిద్యల్లో ఈ అమ్మవారికి అనుసంధానం అయి ఉంది. ఆ అమ్మవారిని గనక ఒక్కసారి దండం పెట్టుకున్నంత మాత్రాన్ని ఎటువంటి సమస్యల నుంచి మనం బయటపడతాం అనేది నెక్స్ట్ వీడియోస్ లో మనం తెలుసుకుందాం. తప్పకుండా. థ్యాంక్ యూ సార్. నమస్తే.